హాయ్ ఫ్రెండ్స్, మనం డైలీ వాట్సాప్లో వచ్చేసి మనం ఇలాంటి ఇమేజెస్ అనేది చాలా మటుకి చూస్తూనే ఉంటాం ఫ్రెండ్స్. అసలు ఇలాంటి ఇమేజెస్ అనేవి మనం వాట్సాప్లో మనం ఏం చేస్తామంటే, ఈ పాపకి క్యాన్సర్ అనో లేకపోతే ఏదో ఒకటి ఇట్లా ఒక ఇమేజ్ వచ్చేసి దాని కింద ఒక ఆడియో సోర్స్ ఉంటుందన్నమాట. దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఉంటే ఈ పాపకి క్యాన్సరు, ఇలా పలానా క్యాన్సర్ బ్రెయిన్ ట్యూమర్ ఏదో ఒకటి వచ్చింది, మనం ఈ మెసేజ్ని వాళ్ళకి షేర్ చేస్తే వాట్సాప్ అనేది ఒక్కొక్క షేర్కి వచ్చేసి 10 పైసా లేకపోతే 1 రూపీ అలా ఇస్తుంది. కాబట్టి ఈ మెసేజ్ని దయచేసి వీలైనంత వరకు షేర్ చేయండి అని చెప్పేసి మనకి వాట్సాప్ గ్రూపుల్లో కానీ లేకపోతే మన ఫ్రెండ్స్ కానీ ఇలాంటి వాట్సాప్ మెసేజ్లు అనేవి మనకి చాలా వరకు సెండ్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అయితే అసలు దీని వెనకాల ట్రూత్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఎట్టి పరిస్థితుల్లో వాట్సాప్ అనేది మనలో ఒక్కళ్ళకు కూడా ఇలాంటి మెసేజెస్ షేర్ చేసినందుకు కానీ వాళ్ళకి కానీ మనకు కానీ అయితే ఒక్క రూపాయి కూడా ఇవ్వదు ఫ్రెండ్స్. ఏం చేస్తారంటే ఇలాంటి వాట్సాప్ మెసేజెస్ కొంతమంది వేస్ట్ రాస్కెల్స్ ఏం చేస్తారంటే వీళ్ళ పరువు తీయడం కోసం కేవలం ఇట్లాంటి చీప్ ట్రిక్స్ అనేవి ప్లే చేస్తుంటారు అనమాట. వాళ్ళ పరువుని నడి రోడ్డు మీద ఏడ్చడం కోసమే వీళ్ళు ఇట్లాంటి అనవసరమైన అన్నీ ఇచ్చేస్తూ ఉంటారు. అలానే ఒక మెసేజ్ వస్తుంది, ఈ మెసేజ్ కనుక మీరు పూర్తిగా చదివి 7గురికి సెండ్ చేసినట్లయితే మీ బ్యాటరీ ఫుల్ అవుతుందని, లేకపోతే మీరు ఇవాళ పలానా దేవత పుట్టినరోజు, మీరు వాట్సాప్లో ఈ మెసేజ్ని 10 మందికి షేర్ చేస్తే మీకు 5 ఏళ్ళు మంచిగా ఉంటారు, లేకపోతే 10 ఏళ్ళు దురదృష్టం పట్టుకుంటుంది. ఇలాంటి వాట్సాప్లో మనం మెసేజ్లు అనేక రకాల చెత్త మెసేజ్లు అన్నీ అయితే మనం చదువుతూ ఉంటాం ఫ్రెండ్స్. మనం ఏం చేస్తామంటే ఈ వాట్సాప్ మెసేజ్ ఏముంది, ఒక షేరేగా పోయేదేముంది, ఒక షేర్తో మనం చేయడం, ఒకవేళ అది నిజమైన అబద్ధమైన మనం చేసేదైతే ఏం లేదు కదా, ఒక్క షేర్ వల్ల మనం ఒక ప్రాణం నిలబడితే చాలు అని చెప్పేసి మనలో చాలామంది, మనం అందరం మంచోళ్ళం కాబట్టి ఈ వాట్సాప్ మెసేజ్లన్నీ మనమైతే షేర్ చేస్తుంటాం ఫ్రెండ్స్. కానీ ఫ్రెండ్స్, ఇవాళ నుంచి మీకు చెప్తున్నాను, దయచేసి ఇట్లాంటి వాట్సాప్ మెసేజ్లు అయితే షేర్ చేయదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి వాట్సాప్ మనం రీసెంట్గా చూసుకున్నట్లయితే మన హైదరాబాద్లో ఒక హోటల్లో మనకి మీట్లో చికెన్ మీట్ కానీ లేకపోతే చేపలు ఇలాంటి వాటిల్లో మనకి ఆవు మాంసం కుక్కల మాంసం కలిపి వండుతున్నారు అని చెప్పేసి సయ్యద్ షా గెస్ట్ హౌస్ అని చెప్పేసి హోటల్లో మనకి ఇలాంటిది ఒకటైతే వచ్చింది ఫ్రెండ్స్. అయితే అది ఏంటి అని చెప్పేసి తర్వాత పోలీసులు దాంట్లో రంగంలోకి దిగి హోటల్ వాళ్ళు పోలీసులకి ఇట్లా మా గురించి వాట్సాప్లో మెసేజ్లు ఇవన్నీ వస్తున్నాయి, అసలు ఏమవుతుంది అని చెప్పేసి పోలీసులకు కంప్లైంట్ ఇస్తే, పోలీసులు అసలు ఏంటి అక్కడి నుంచి వచ్చిందని ఏంటి ఆరా తీస్తే ఒక 5గురు ఫ్రెండ్స్ వచ్చేసి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి, అరే ఇవాళ సాయంత్రం మనం ఇట్లా పలానా హోటల్కి వెళ్ళి బిర్యానీ తిందాంరా అని అనుకుంటే, అందులో ఒకడు ఏం చేశాడంటే కావాలని చెప్పేసి ఒక ఇంటర్నెట్ నుంచి ఒక 4-5 కుక్కల మాంసంతో ఉన్న ఫోటోలని డౌన్లోడ్ చేసేసి దాని కింద మెసేజ్ టైప్ చేసి ఇట్లా పలానా గెస్ట్ హౌస్లో చికెన్తో మటన్తో పాటు కుక్కలు ఆవులు ఇవి కూడా కలిపి వండుతున్నారు అని చెప్పేసి వాడు కింద మెసేజ్ అనేది టైప్ చేసి ఆ మెసేజ్ వాళ్ళ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేశారనమాట ఫ్రెండ్స్. అయితే ఆ ఫార్వర్డ్ చేసిన తర్వాత ఏమైంది, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అది నిజమే అనుకొని నమ్మిన తర్వాత ఆ మెసేజ్ని వాళ్ళు చాలామందికి షేర్ చేయడం, సెండ్ చేయడం, ఇలాంటి అలా అప్పుడు మొన్న మనం చూసుకున్నట్లయితే రీసెంట్గా ఆ విషయం అనేది అసలు చాలా వైరల్ అంటే చాలా వైరల్ అయిపోయింది ఫ్రెండ్స్. అయితే పోలీసులు ఆరా తీసి ఏంటి అని చెప్పి చూస్తే ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండు ఆ మెసేజ్ని క్రియేట్ చేసి ఎడిట్ చేశాడని చెప్పేసి తర్వాత తేలిందనమాట. కాబట్టి ఫ్రెండ్స్, ఇప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గా 4-5 ఏళ్ళు సైబర్ క్రైమ్ యాక్ట్ కింద వాళ్ళు జైల్లో ఉంటున్నారనమాట. కాబట్టి మీరు ఇలాంటి వాట్సాప్ మెసేజ్లు అయితే షేర్ చేయొద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మనకి కనిపిస్తున్న వాళ్ళే కావచ్చు, మనం ఇట్లాంటివన్నీ షేర్ చేసేసి మనం ఒక ప్రాణాన్ని కాపాడేసాం. ఇలాంటివన్నీ అయితే ముందు వాళ్ళ ప్రాణాలు కాపాడడం వాళ్ళ సంగతి తర్వాత ఫ్రెండ్స్, ముందు మనం సేఫ్టీగా ఉండాలి కదా. ఇప్పుడు మీరు ఇలా షేర్ చేశారనుకోండి, ఈ షేర్ చేసింది రేపటి రోజున ఇవాళ కాకపోతే రేపైనా సరే మన ఇప్పుడు ఈ ఫోటోలో ఉన్న వాళ్ళే కానీ లేకపోతే ఇలాంటి మెసేజ్లు పంపించే వాళ్ళు చూశారనుకోండి, చూస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది ఫ్రెండ్స్, మళ్ళీ వాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇలా మా మీద వాట్సాప్లో ఒక వైరల్ మెసేజ్ ఉంది, దాన్ని ఎట్లాగైనా తీయండి, మేము ఎట్లా అని చెప్పారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా వాళ్ళు వెళ్ళి కేసు ఫైల్ చేసుకుంటారు. ఈ వాట్సాప్ మెసేజ్ క్రియేట్ చేసిన వాడిని ప్లస్ షేర్ చేసిన వాడిని ఇలా అందరినీ పట్టుకొని తంతారనమాట. కాబట్టి దయచేసి మీరు వాట్సాప్లో ఇలాంటి మెసేజ్లు చీప్ మెసేజ్లు అయితే అస్సలు ఎట్టి పరిస్థితుల్లో షేర్ చేయకండి ఫ్రెండ్స్. దానికంటే మనకి మంచి మంచి మెసేజ్లు ఉన్న వాట్సాప్ మెసేజ్లు చాలా వరకు కనిపిస్తుంటాయి, వాటిని షేర్ చేసుకోండి, వాట్సాప్ చాటింగ్ని ఎంజాయ్ చేయండి. కానీ మీరు ఇలాంటి వాట్సాప్ మెసేజ్లన్నీ షేర్ చేసి మీ సొంతంగా మీరైతే ఇబ్బందులు పాలు కావద్దు అని చెప్పేసి నేను మీకు ఈ వీడియోలో తెలియజేయడం అయింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.